రాష్ట్రంలోని రైతులు ఇతర వర్గాల సమస్యలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తెలిపారు. మోదీని ఢిల్లీలో మాధవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ట్రంప్ టారిఫ్ వల్ల ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రధానికి వివరించినట్లు మాధవ్ తెలిపారు. దీనికోసం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నట్లు ప్రధాని చెప్పారన్నారు. ట్రంప్ టారిఫ్స్ ఏవైతే పెంచారో దాని కారణంగా అక్కడ ఆక్వాకల్చర్ సంబంధించిన రైతులు అలాగే ఈవెన్ టొబాకో రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ సరుకుని ఏ విధంగా అమ్మాలి, ఈ యొక్క సుంకాల బాధ నుంచి ఏ విధంగా ముక్తి కావాలని ఒక ఆందోళన చెందుతున్నారంటే దానికోసం కూడా ఆయన సమాధానం చెప్పడం జరిగింది. మనకి ఇది ఒక టఫ్ టైం. ఈ టైంలో మనం ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల పట్ల మన ఫోకస్ పెంచుకోవాలి. మిగతా దేశాల్లో ఎక్కడెక్కడికి ఎక్స్పోర్ట్ అవకాశాలు ఉన్నాయో ఆ విధంగా చూడాలి. ఆల్టర్నేటివ్స్ ఏదైతుందో దానిపైన శరవేగంగా ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ విధంగా ఈ యొక్క మంచి టైంలో మనందరం కూడా ఆత్మనిర్భర్ భారత్ ఏదైతుందో ఇది తప్ప ఇంకో శరణ్యం లేదు. స్వయం సమృద్ధి భారతం తయారు చేసుకోవడానికి ఇది గొప్ప అవకాశం. ఆ విధంగా మనంతటా మనం కాళ్ల మీద స్వదేశీ సంబంధించిన ఆలోచన పదం మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా సంబంధించిన ఆలోచన చేసి ఆ విధంగా మనం ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకొని ముందుకు వెళ్లాలని